నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ కుప్పంలో చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీ అది. సో అక్కడ కూడా ఆయన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరలా ఇప్పుడు అక్కడ వర్గ పోరైతే మొదలైంది. అంటే టీడీపీని రోడ్డుకి లాగుతున్నారు అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దానికి మీరేం అంటారు? టీడీపీకి రోడ్డు లాగడం కాదు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే గడిచిన 5 ఏళ్లలో టీడీపీ ఎస్పెషల్లీ రాయలసీమలో టీడీపీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు. అంటే ధైర్యంగా నేను టీడీపీ అని చెప్పుకోలేని పరిస్థితికి కూడా వచ్చేసింది. దానికి కారణం ఎవరు? దానికి కారకులు ఎవరు? వైసీపీ వాళ్ళు. పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి పెద్దిరెడ్డి గారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం అంటే జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే వాళ్ళు. సో గవర్నమెంట్ ఉన్నదని దొన్నవ్వచ్చు, లేదంటే అధికారము అది పాలకపక్షము మాదే, అధికారులు మా వైపు ఉన్నారనే ధీమా కావచ్చు, వాళ్ళు ఆ విధంగా చెలరైపోతుంటారు. అయితే ఇప్పుడు కుప్పంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, కుప్పం అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఏంటంటే, గత 5 ఏళ్లలో ఏ వైసీపీ వాళ్ళు అయితే కాలరెగరేసి మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టారో, చీటికి మాటికి మా మీద అటాకులు చేశారో, చీటికి మాటికి మమ్మల్ని అరెస్టులు చేశారో, మా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారో, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు, ఉపేక్షించే పరిస్థితి లేదు అనే తలంపులో ఉన్నారు. మరోవైపు అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమిలో ఉండే ప్రధాన ఈ అధ్యక్షులు మీరు సంయమనం పాటించండి, వాళ్ళు కవ్వింపు చర్యలు దిగితే దిగొద్దు, మనం గవర్నమెంట్ వచ్చింది మీరేం కాదులే అని చెప్తున్నారు. చెప్తుంటే వాళ్ళేం చేస్తున్నారు తెలివిగా, ప్రభుత్వం లేదు కాబట్టి వైసీపీ వైపు ఉంటే మా మీద కేసులు పెట్టి రివర్స్లో టీడీపీ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో మర్యాదపూర్వకంగా స్థానిక ఎమ్మెల్యేనో లేదా అధికారులను కలుస్తున్నారు. టీడీపీ వాళ్ళనో కలిసి అయ్యా మీ వాళ్ళు మమ్మల్ని దాడి చేయకుండా చూడండి, మేము కావాలి మీకు సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. సపోర్ట్ ఇస్తూనే మెల్లగా అవసరమైతే టీడీపీలోకి చేరిపోవడానికి, లేదా బయటకు వచ్చి అలా కుదరినప్పుడు మమ్మల్ని పిలిచారు తిరిగి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి లేనిమోని పబ్లిసిటీ ప్రాపగాండా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఎలా ఉంటుంది? అరే ఎన్ని ఇబ్బందులు పడినా మేము పార్టీ మారకుండా కండువా కప్పుకొని ఉన్నాం కదా, ఇప్పుడు మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో వస్తున్నారు, వాళ్ళ బలం మనకు అవసరం కదా అని చెప్పి వాళ్ళని కండువా కప్పు ఆహ్వానించేస్తే వాళ్ళని ఏం అనలేని పరిస్థితి. ఇది ఎంతవరకు కరెక్టు? దీనికి పెద్దలు అరే ఏం కాదులే అన్ని జరుగుతుంటే రాజకీయాలను కామని సర్దుకుపో అంటున్నారు. కానీ ఉడుకు రక్తం ఊరుకుంటుందా? యువ రక్తం ఊరుకోదు. వాడిని అలా వదిలేయడం వల్ల ఆడు మళ్ళీ చెలరైపోతాడు. ఆడికి భయం లేదు. గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నాడు, చెలరైపోయాడు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కండువా కప్పుకొని ఇప్పుడు కూడా మళ్ళీ చెలరైపోయాడు. వీళ్ళ మీద ఏమనకపోవచ్చు కానీ మిగతా వాళ్ళ మీద చెలరైపోతున్నాడు. మరి అలాంటి వీడిని చూసి ఇంకోటి వస్తాడు, ఆడిని చూసి ఇంకోటి వస్తాడు, 10 మంది తయారవుతారు కదా, రెబల్స్ అయిపోతున్నారు కదా. దానివల్ల నష్టమే కదా. నమ్మకంగా జెండా పట్టుకొని తిరిగిన టీడీపీ కార్యకర్త ఇట్లాంటి చేయడం వల్ల ఎడమొహం పెడమంగా ఎందుకు లేదు సార్, వాళ్ళకు కూడా మరి కండువా కప్పు తీసుకుంటున్నారు, మరి మాకు ప్రాధాన్యత ఎక్కడుంది? ఎవడైనా అంతే కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా మొన్న మిత్రుడు ఒకడు ఊర్లో వాడు ఎంపీటీసీ అయితే ఏదా కంగ్రాచులేషన్స్, మరి మీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఏంటి మరి మన పనులు ఏమవుతాయంటే ఎక్కడవుతారా బాబు, మన దగ్గర లిమిటెడ్గా గెలిస్తే అరే మా నాయకుడు వచ్చాడు మిగతా వాళ్ళకి రాలేదు కాబట్టి మా ద్వారా చెప్పించుకోవడానికి, అందరూ మా కూటమి వాళ్ళే, ఇంక నా పని ఏమవుతుంది? అంతే కదా. లిమిటెడ్గా ఉన్నప్పుడు ఆ క్రేజ్ వేరు ఉంటుంది. 166 మంది కూటమి వాళ్ళే, 164 మంది, మనకి ఎక్కడ పనులు అవుతారా? చాలా ఇబ్బందిగా ఉంది. పైగా వాళ్ళు కూడా మా పార్టీలోకి వచ్చేసి కండువాలు కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మళ్ళీ ముందంతా మా ఎదురు కాళ్ళ దగ్గర తీసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి అన్న ఏంటన్నా ఏంటి సంగతి బాగున్నా అన్న అనే ఊరికి వచ్చి కలిసి వెళ్తున్నారు సిగ్గు లేకుండా, మేమేం అనలేని పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితి ఇది అంతటికే కారణం ఏంటి? ఇప్పుడు కుప్పం సంబంధించి ఆయన ఎవరు మున్సిపల్ చైర్మన్ ఉన్న డాక్టర్ సుధీర్ గారి వ్యవహారం గతంలో చాలా ఇబ్బందులు పెట్టి చాలా అరాజకాలు చేసి ఆ కుప్పంలో పోటీ చేస్తే భరత్ గారిని అండ చూసుకొని కూడా, చంద్రబాబు నాయుడు గారికి ఎగనెస్ట్గా భరత్ కదా పోటీ చేసి, ఆయన అండ చూసి కూడా చాలా చెలరేగి ఎన్నో లేనిపోని కల్లోవాళ్ళు సృష్టించిన వ్యక్తికి ఎమ్మెల్సీ భరత్ ఈ సుధీర్ అని మున్సిపల్ చైర్మన్ ఈయనకి కూడా మళ్ళీ కండువా కప్పితే మా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ వీళ్ళు ఇష్టం లేదని ఇండైరెక్ట్గా చెప్తూ కార్యకర్తలు సుధీర్ హాస్పిటల్ దాడి కూడా చేశారట. బట్ ఆయన అవన్నీ లేకుండా మనం బ్రదర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు వాడు ఆ టైం అయిపోయింది, ఇప్పుడు బిల్డప్ పోయి మనం అంతా ఒకటేనబ్బా అని చెప్పి టీడీపీ కండువా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనతో పాటు ఒక 8 మంది కౌన్సిలర్లు కూడా వస్తున్నారు కదా. సరే మన పార్టీని బలోపేతం చేసుకుందామని కూడా బాబు గారు ఒప్పుకున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి కార్యకర్తకి ఎలా ఉంటుంది? అరే మేము జెండా పట్టుకొని మేము నానా తిట్లు తిని, నానా తాపులు కాసి, తన్నులు తిని, ఆ తర్వాత జైలుకి వెళ్ళి వచ్చి
ఎంత చేస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ హయాం అయిపోయింది కదా టీడీపీ వచ్చేస్తామంటే మీలో మనకి పార్టీ బలం తక్కువ ఉందని చెప్పి ఆదరించి తీసుకుంటే మరి మాకు ప్రాధాన్యత ఏది? ఏ జెండా అయితే భుజం కాసిందో అదే భుజం మీద మీరు దెబ్బ వేస్తున్నారు, చురక పెడుతున్నారు. ఎట్లా మరి మాకు ప్రాధాన్యత ఏది అనే దీంట్లో కార్యకర్తలు కొంత రగిలిపోతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నాకు తెలిసిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ కూటమికి ఫేవర్గా చేశారు. గెలచూడంలో యూట్యూబ్ ఛానల్స్ కూడా పాత్ర ఉందా లేదా? మీరు ఉందంటారా లేదంటారా? సోషల్ మీడియా పాత్ర ఉంది కదా. మరి వాళ్ళ కోసం ఫేవర్గా చెప్పిన ఆ వ్యక్తులకి కలిసి ఒక సరదా కలిసారు, ఒక ఫోటో దిగితే, సెల్ఫీ దిగితే వాళ్ళంత హ్యాపీగా ఫీల్ అవుతారు. గెలుపులో మీది కూడా పాత్ర ఉందంటే అబ్బా మనల్ని కూడా మెచ్చుకున్నాడు. ఇంక జీవితాంతం వాడు ఊడికం చేస్తాడు. అట్లా లేకుండా ఇప్పుడు గెలిచాం కదా అని చెప్పి మాకు ఇప్పుడు కుదరట్లేదు, టైం లేదు, అపాయింట్మెంట్ లేదు, ఇవన్నీ చెప్తే ఈ మాట్లాడుతూ ఈ సోకాల్డ్ ఎవరెవరైతే హైప్ చేశారో వాళ్ళందరూ ఎంత బాధపడతారు? బయటికి అనకపోయినా లోపల మదన పడిపోతుంటారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. కాబట్టి ప్రభుత్వం కూడా ఎవరెవరు దృష్టి పెట్టి వాళ్ళకు ఒక మంచి టీం ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టి పెట్టి ఇక్కడ ఎవడు జెన్యూన్, ఎవడు కరెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ సపోర్ట్, ఫుల్ మెజారిటీతో ఉన్నారు. ఇంకెందుకు నాయకులు? అయితే ఏంటంటే ప్రభుత్వం మేయర్ల మీద, మున్సిపల్ చైర్మన్ మీద కన్నేసిందంటే ఎట్లాగైనా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో అందుకు తప్పక ఈ గేమ్ ఆడుతుందనే వాదం కూడా ఉంది. మనం ఎలాగైనా వైసీపీ వాళ్ళని తప్పకైనా తీసుకుని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో టీడీపీ కూటమి కైవసం చేసుకోవాలని తలంపులో కూడా ఉన్నారు. సో అందువల్ల ఏమనట్లేదేమో, అందువల్ల వీళ్ళందరినీ కలుపుకుపోతున్నారేమో అనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఇంకేమైనా అప్పుడు కావాలంటే చూద్దాం, ప్రస్తుతానికి సమయం పాటించండి, మందే కదా మందే గవర్నమెంట్, సెంటర్లో కూడా మందే గవర్నమెంట్, ఇంకా భయపడాల్సింది లేదు, చూద్దాము అన్నట్టుగా అధిష్టానం అంటే హైర్ అఫీషియల్స్ నుంచి, పార్టీ క్యాడర్ నుంచి కింద స్థాయి వ్యక్తులకి విషయాలని చేరవేస్తున్నారు. బట్ ఉడుకు రక్తం వాళ్ళు అంతవరకు ఆగలేరుగా. సో దానివల్ల చిన్న చిన్న మనస్పర్ధలు, డిస్టర్బెన్స్లు వస్తుంటాయి. బట్ వెయిట్ అండ్ సీ. అంటే ఇంకా జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అక్కడ. ఎట్లా ఉంటుందంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర జనసేన కార్యకర్తలకి ప్రాధాన్యత లేదని, జనసేన ఎమ్మెల్యే ఉన్న దగ్గర టీడీపీ కార్యకర్తలకు అంత ప్రాధాన్యత లేదని కూడా వార్తలు వస్తున్నాయి. బట్ కొన్ని దగ్గర అలాగా, ఉన్న దగ్గర ఇలా ఉంటుంది. టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, జనసేనలు లిమిటెడ్గానే ఉన్నారు. ఆ జనసేన కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకి ఇంక విస్తరించలేదు. అంటే పార్టీ కేడర్ గ్రౌండ్ లెవెల్కి అంత బలోపేతంగా వెళ్ళలేదు. అలా వెళ్ళినప్పుడు కొంత ప్రాధాన్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ కూటమిలో ఉండే వ్యక్తులు కూడా అందులో కలుపుకుపోవాలి, బయటకు నచ్చకపోయినా